ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. నమస్తే, స్వాగతం సూరత్ నాగ్ యూట్యూబ్ ఛానల్కి. నా పక్కలో కూర్చున్నటువంటి పెద్ద ఆయన వచ్చేసి మన రాయలసీమ నుండి వచ్చినాడు, అనంతపురం నుండి వచ్చినాడు. సో వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఆ పక్కనే ఉన్నాడు మనకు ప్రఫుల్ సార్ వాళ్ళ ఫాదర్. సో ఆయనతో కొద్ది చిచ్చా అంతే. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. బాగున్నావా? బాగున్నాం. నేను ముద్దుగా సేట్ అని పిలుస్తుంటా. నేను అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చదివిన. సేట్ అంటుంటా. కమలానగర్లో ఉంటాడు. కమలానగర్ నుంచి ఎప్పుడు వచ్చినావు అనంతపురం నుంచి? వారం అయింది. ఎట్లా ఉన్నాయి అనంతపురం పరిస్థితి? బాగానే ఉంది. పరిస్థితి బాగానే ఉంది. ఓకే. ఎండలు వానలు చలి. ఇప్పుడు చలి ఉంది, చలి ఉంది. మా సేట్ అనంతపురం నుండి వచ్చినాడు, ఖుషి అయింది. సో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఉన్నాడు, ప్రఫుల్. మీకు అందరికి సుపరిచితం, ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి. చెప్పు ప్రఫుల్ గురించి. ప్రఫుల్ నుంచి వచ్చినావా, నన్ను చూడనికి వచ్చినావా? అనంతపురం నుంచి ప్రఫుల్ నుంచి చూడనికి వచ్చినావు, నీ కొడుకుని చూడనికి వచ్చినావు, నన్ను చూడనికి వచ్చినావా? అనంతపురం ప్రఫుల్ చూసేకి వచ్చినాను, నన్ను చూడనికి రాలే. అయితే ఇద్దరిని చూసినకి వచ్చినాడు. సో ప్రఫుల్ గారు మన రాయలసీమ నుండి, రాయలసీమలో ఒక ప్రాంతం అనంతపురం నుంచి వచ్చి మన సూరత్లోన బరిలో నిలబడినాడు. రండ్రా ఎవడొస్తాడు రండి అని చెప్పేసి. ఎంతోమంది మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సూరత్కి 40 రూపాయలకి చీరలు, 30 రూపాయల చీరలు, 20 రూపాయలకి చీరలు అని చెప్పేసి జనాలని మభ్యపెట్టి మాయపెట్టి సూరత్కి పిలంపించుకుంటున్నటువంటి పరిస్థితులలోన మీ అబ్బాయి గారు ఇక్కడికి వచ్చి ఆ మోసాల నుంచి నివారించి తెలుగు ప్రజలకి తన వంతు సాయం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా ఎట్లా ఫీల్ అవుతుండవు మరి? 40-50 రూపాయల చీరలు అంటే అది సరుకు బాగుండదు. వాషింగ్ చీరలు, వాడిన చీరలు, వాషింగ్ చీరలు, అది మోసం ఎక్కువ జరుగుతా ఉంది. ఆ మోసాన్ని తట్టుకొని నీ కొడుకు ఇవాళ మరి మంచి సరుకు పంపిస్తా ఉన్నాడు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతుండవు తండ్రిగా ఫాదర్ గా? బాగానే చేస్తా ఉన్నాడు. అదే కష్టపడతా ఉన్నాడు. మీరంతా సహకరించాలా. అదొక పద్యం ఉండదు తెలుగులో, వేమన పద్యము. తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలగదు సంతోషం జనులా, ఆ పుత్రుణ్ణి 4 జనులు కనుకొని పొగిడినప్పుడు తండ్రికి పుత్రోత్సాహం వస్తుందంట. ఆ ఉత్సాహంలో ఉన్నాడు మా పెద్ద ఆయన. మాటలు ఎక్కువగా కూడా వస్తలేదు, మాటలు కూడా ఎక్కువ మాట్లాడతలేడు, షేక్ అవుతున్నాడు. వీడియో ముందుకు రానన్నా కూడా బలవంతంగా పట్టుకొని వచ్చి కూర్చొని ఉన్నాను. వచ్చిన కాటికి అర్థం చేసుకోండి. మన సేట్ అనంతపురం. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మరి ప్రఫుల్ గారు? ఈరోజు ఇంకోటి కూడా చేసినాడు. ఆయనకి చేసిన ఘనకార్యం. ఒకప్పుడు మనము సూరత్కి బట్టలు తీసుకునేకి రావాలని చెప్పేసి అంటే జనాలు వస్తే భయపడతా ఉండ్రి. ఇంకోటి వచ్చిన వాళ్ళకి కూడా ఎవరమ్మ మీదే అనంతపురంలోనో ఆడే మాది కమలానగర్లోనో లేదంటే తాడిపత్రి రోడ్లోనో మాది బ్రాంచ్ ఉండదు, ఆడబోయి తీసుకొని అనేవాళ్ళు. లేదంటే కర్నూలుకు పోతే గిన ఆడే కొండారెడ్డి బుర్జుకాడ మనోళ్ళది ఉండదు అని చెప్పేటోళ్ళు. తిరుపతి పోతే ఆడ వెంకటేశ్వర స్వామి సర్కిల్లోనే ఉన్నది, ఆడ తీసుకోగాని మా ఫ్యాక్టరీలోకి మీకు ఇయ్యమా అని చెప్పేసి గేట్లు వేసి అడ్డం వేసి వాపస్ పంపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన ప్రఫుల్ గారు వచ్చినారో అప్పటి నుంచి గేట్లు తెరిచేసినారు. ఫ్యాక్టరీ టు కస్టమర్ డైరెక్ట్ అంతే. ఎవళ్ళే ఏం కథలే, యా ఊరికి పోయేదిలే, నువ్వు రా నా ఫ్యాక్టరీకి రా, నా కాడ తీసుకోబో అని చెప్పేసి ఇది కూడా ఘనకార్యం చేసినాడు. మరి దీని పట్ల మీ సంతోషం ఎట్లా, ఏం కథ, ఎట్లా ఫీల్ అవుతున్నాడు? అందరూ కస్టమర్స్ వస్తా ఉన్నారు, తీసుకొని పోతా ఉన్నారు, సరుకు సంతోషంగా తీసుకొని పోతా ఉన్నారు. ఏం ట్రబుల్ లేదు. ఇంకా బాగా కష్టం పడాలి, ఇంకా బాగా కస్టమర్ రావాలా. వ్యాపారం అన్నాక కష్టం ఉంటది, రిస్క్ ఉంటుంది. రిస్క్ లేనిది ఏం లేదు. నేను కూడా రైతు బిడ్డనే. 2 పంటలు వేస్తా. ఒక పంట చేతికి వస్తుంది, ఒక పంట హ్యాండ్ ఇస్తుంది. సో హ్యాండ్ ఇచ్చిందని చెప్పేసి సర్కారులో నాకు కరువు కింద అంతో పైసలు ఇస్తారు. పంట నష్టపరిహారం అనేది ఎంత ఇస్తారు. అంటే ఒక రైతుగా నష్టం ఉంటుంది, వ్యాపారంలోనా నష్టం ఉంటుంది, ఉద్యోగంలోనా రిస్క్ ఉంటుంది. కష్టం అన్ని చోట్ల ఉంటాయి. ఊకను కుసున్న కాటి డబ్బులు రావాలి అంటుంటారు జనాలు. మరి ఇంత వయసు వచ్చింది, మాకంటే అనుభవంలో పెద్ద వ్యక్తి, మీరేం చెప్తారు? కుసున్న కాటి డబ్బులు రావాలి, కష్టపడరాదు అంటే వస్తాయా? అట్లా రాదు కదా, అట్లా రాదు. కష్టం పడాలా.
సో కష్టం పడితేనే డబ్బులు వచ్చేది. లే అట్లే మా వాళ్ళు అట్లా ఏం లే, సరుకు అమ్ముకుంటేనే డబ్బులు వచ్చేది. అట్లేం లే. ప్రభులు సరుకు పంపిస్తున్నాడు, ఆ బాగా సియాలు పంపిస్తున్నాడు, రేపటికల్లా అమ్ముడు పోవాలా, నాకు కోటీశ్వరుడు కావాలా. అమ్ముతాడు, అది సేల్ అవుతుందో కాదు, అది కథ వేరే, వేరే. ఒక బ్రాండ్ పెట్టుకున్నంత మాత్రమే అమ్ముడు పోవాలంటారు జనాలు. అట్లెట్టయితది? అట్లా కాదు, కష్టపడాలా, కష్టం పడాలా. బంగారం కూడా ఆడ కేజీఎఫ్ లో నుంచి, మైనింగ్ గనుల్లో నుంచి బంగారం ముద్దలు వస్తాయి. ఆ ముద్దని కంసలి కష్టపడి డిజైన్ చేస్తేనే అది సేల్ అవుతుంది. అదే. సో ప్రభుల్ గారు తీసుకొని మైక్ మీ చేతిలో పట్టుకోండి. ఓకే, ప్రభుల్ గారు మాట్లాడుతున్నారు అంటే మనం ఎక్కువ మాట్లాడాల్సినటువంటి పని లేదు. నాన్నగారు వచ్చినారు. చాలా హ్యాపీ అండి. ఈరోజు చాలా రోజుల నుంచి ఇన్ని ఏం లేని ఎప్పుడు రాలేదు. ఒకసారి 2 సార్లే షాపుకి వచ్చినారు. ఆ షాపుకి రావడం కూడా తక్కువే. సో ఫస్ట్ టైం వచ్చారు ఈరోజు. సో మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి ఈరోజు చేశాము. సో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము, ఇక్కడ కూర్చున్నాము, ఈ పని చేస్తున్నామంటే ఒక తండ్రిగా నాకు వ్యాపారం నేర్పించిన వ్యక్తి మా నాన్నగారు. అంటే నేను చదివే టైంలో చదవలేదన్నమాట. 40 ఏళ్ళ అనుభవం ఉంది మన అన్నీ చేశారు. సో 4 షాపుల అనుభవములు ఉంది. ఒకే మనిషి 4 షాపులు హ్యాండిల్ చేస్తుండ్రి. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ మన కళ్యాణదుర్గం, రాయదుర్గం, మురకొండ, గుత్తి, పావని, ధర్మవరంకంతా మేము సప్లై చేస్తుంటాము. సో ఈరోజు నేను ఆ రోజుట్లో నేను చదవకపోతే మా నాన్న ఒకటే అంటుండే, కాదు భైరవ, ఈరోజు నువ్వు చదువుకోకుండా తిరుగుతున్నావు సందులు, రేపు పొద్దున్న నీకు లెక్కాచారం రాకపోతే నువ్వు ఎలా ముందుకు వస్తావు, ఎలా పైకి వస్తావు, ఎలా నీ సంసారాన్ని గడుపుతావు అని చెప్పి అడిగిండ్రి. సో ఈరోజు నేను చదవకపోయినా ఈరోజు నేను ఒక స్థాయికి మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి నన్ను తెచ్చారు. సో మా నాన్నగారు అకౌంట్లు కొట్టండి, క్యాలిక్యులేటర్ పోతూ 2 4 అవుతారా, 2 6 అవుతుందా అనేది కూడా తెలియదు ఆ టైంలో. ఈరోజు 2 అంటే 4 నుంచి 4 లక్షలు 4 కోట్లు డబ్బులు ఎంచే స్థాయికి వచ్చేసినాను. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఈరోజు అంటే కొన్ని పాయింట్స్ ఎట్లుంటుందంటే ఆలోచిస్తున్నా, అంటే ఆ రోజులో అది నేర్చుకుంటే ఇంకా ముందుకు వెళ్ళేవాడినేమో అని. బట్ మీరందరూ ప్రతి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మీరు 4 రాష్ట్రాలు ఒకేసారి ఒక కుటుంబం లాగా ఒక ప్రాంజల్కు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మా నాన్నగారు తండ్రిగా, నేను కొడుకుగా హ్యాపీగా మేము ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. అంటే తండ్రి కొడుకు లాగా ఉంటాం అనమాట, నార్మల్గానే ఉంటాము. మీరు కూడా ఫ్రెండ్స్ లాగా ఇంట్లో ఉండండి. ఎవరన్నా మీ లేడీస్ అందరికీ చెప్తున్నా, వాళ్ళ హస్బెండ్స్కి చెప్తున్నా, ఖచ్చితంగా మీ లేడీస్కు సపోర్ట్ చేయండి. అంటే అక్కగారికి సపోర్ట్ చేయండి అన్నగారులారా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇంటి పని చేస్తున్నారు, పిల్లలను చూసుకోవాలా, బిజినెస్ చూసుకోవాలా. సో మీ సపోర్ట్ చేశారంటే 100% మీరు అందరూ పైకి వస్తారండి. సో దయచేసి అందరు అక్క చెల్లమ్మలకు ఒకటే చెప్తున్నా, సపోర్ట్ చేయండి, బిజినెస్ చేయండి, హ్యాపీగా ఉండండి, చాలు. ఇంకేమొద్దు. డబ్బు సొంతమేం కాదు, ఎంటర్ రాదు. బట్ ఉన్నంత కాలం మనం ఉన్న దాంట్లో హ్యాపీ లైఫ్ని బతకాలని చెప్పి డబ్బు తప్ప ఇంకేమీ లేదు. సో నా కోరిక ఇది. సో మీరు అందరూ సపోర్ట్ చేయండి, ముందుకు రండి. నేను కూడా సపోర్ట్ చేస్తా, మా ప్రాంజల్ ఎంటైర్ టీమ్ సపోర్ట్ చేస్తాను మీకు. ఓకేనా? సో ఇది చిన్న షేటుకి, పెద్ద షేటుకి ధన్యవాదాలు, నమస్కారం. మీకు కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సెలవు, సూరత్.